ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా బాలదిన ప్రార్థన ద్వారా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆదివారం ఆరాధనలకు వెళ్ళారా? దేవుని బిడ్డలారా, ఆరాధనలో పాల్గొనండి, ఆరాధనలు మానమాకండి. ఒకవేళ మా ఏరియాలో సమీపంలో ఉంటే చూడిపాడు బ్రాంచ్లో ప్రతిరోజు ఆదివారం ఉదయం 9 గంటలకి జరిగింది. తప్పకుండా రాలేని పక్షంలో లైవ్లో వాక్యం అందింది, వాక్యాన్ని కూడా వినండి. మరి మీ పడకల మీద నుండి లేచి ఉదయం మోకరించి ప్రార్థన చేయండి. ప్రియ తమ్ముడా, అక్క, అలాగే బైబిల్ కనీసం 2-3 అధ్యాయాలు చదువు. మీ జీవితానికి అది చాలా ఆశీర్వాదం, మంచిది కూడా. అర్థమవుతుందా? దేవుని పని చేసినోడు అన్నడు సిగ్గుపడడు, ఆయన పని చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 76వ కీర్తన 12వ వచనం. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు, ప్రధాన గాయకునికి హెదూతును అను రాగం మీద పాడదగినటువంటి ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడు. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు. ఎవరిదంట? అధికారుల యొక్క పొగరు. కొంతమందికి అధికారం వచ్చినాక పొగరబోత్తనంగా ఉంటారు. ఆ పొగరబోత్తనంగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. భూరాజులకు ఆయన భీకరుడు. చూడండి, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో హామాన్ అనేవాడికి అధికారం వచ్చింది. అధికారం వస్తే నాకు అధికారం ఉందని యూదుల మీద పగబట్టాడు, మొర్దెకై మీద పగబట్టాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అధికారుల పొగరును ఆయన అణచివేయవాడు అన్నట్లుగా ఈ యొక్క హామాను అధికారం, హామాను యొక్క గర్వాన్ని అణిచివేశాడు. దేనత్వం కలిగినటువంటి మొర్దెకైని అధికారిని చేశాడు. అర్థమవుతుందా? మొర్దెకై మరి గుమ్మం దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి రాజు యొక్క ప్రధానమంత్రిగా ఉన్నాడు. స్థితి మారింది. కారణం ఏంటంటే గర్వంతో ఉన్నటువంటి వాడి గర్వాన్ని అణిస్తాడు దేవుడు. లోబడి సమ్మతించినటువంటి వ్యక్తికి ఆశీర్వాదం ఇస్తాడు. కనుక ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది, అధికారం ఉందని బలహీనులు నేర్పివ్వదు. నీ అధికారం చొప్పున మేలు చేయి, అధికారం చొప్పున గర్వించవాలి. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ చిన్న ఉద్యోగం చేసినా నీకే దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, చక్కగా అనుకోగలిగి ఉండు, గర్వాన్ని విడిచిపెట్టు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఉదయం మమ్మల్ని సజీవుడిగా లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. పనిపాట్లో తోడుగుండు, స్కూల్కి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకి తోడుగుండు, వివాహాలు జరగవలసిన వారికి వివాహాలు జరిగించు, అలాగే గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచి మా గ్రామాన్ని, పట్టణాన్ని దీవించండి. ఈ పరిచర్యను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.